గన్నవరంలో ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కాంట్రాక్ట్ కేటాయింపుపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన రాజకీయ ప్రత్యర్థి అనుచరుడికి ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారంటూ యార్లగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని, ప్రజాప్రతినిధిగా ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ప్రశ్నించానని తెలిపారు. ప్రత్యర్థులతో సంబంధాలు ఉన్నవారికి ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కాంట్రాక్ట్ కేటాయింపుపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఇద్దరు నేతల మధ్య వివాదంతో గన్నవరం రాజకీయం వేడెక్కింది. చూసారో చూడలేదు నాకు తెలియదు. అలాగే ఎన్టీఆర్ బిడ్డను తిడితే కాని పార్టీ, ఎన్టీఆర్ బిడ్డను విమర్శిస్తే పెగలని నోరు, ఇవాళ ఎందుకు పెగులుతుందో పెగలని నోరు. సో అది ఇంకా రఘురాం గారు కూడా ఉన్నాడు. ఇంకా నాకు పదవులు ఇస్తాను, అది కూడా మాట్లాడారు. అంటే మీరు ఒకే పాయింట్ చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు కనుక ఇది ఖండిస్తే నీ స్థాయిని హైటు పెరుగుతుందని చెప్పా. కానీ ఆయన ఈ పిన్న పాపాన్ని పోలం. అతని కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది నేనైతే చాలా మంది పరిమాణాలను కంటిన్యూ చేసుకున్నాడు. అతని ఇష్టం, అతని దౌర్భాగ్యం, అతని రాజకీయ వివేకం అది. అలాగే 5 ఏళ్ల పాటు పదవులు తీయకుండా అతను ఉంచుకొని కొల్యూడు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి నేను సంఖ నాకిచ్చింది ఈ జిల్లా మాజీ మంత్రులే. నువ్వు ఇప్పుడుగానో తెలుసుకోమని అంటే నేను 35 నిమిషాలు నేను ఆ మీటింగ్లో మాడే కార్యకర్తల మీటింగ్. ప్రయోజనాల కోసం అయితే ఇప్పటికైనా నువ్వు మారి ఈ బూతులు తెట్టే దూరం పెట్టి నాకేమవుతుంది, నేను ఫెయిర్గా ఉంటా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు మాట తీరు వైఖరి మారింది. కొడాలని నేను సూటిగా మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వైశాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీకి అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావుకి మధ్య చిచ్చు రేపినట్టు అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఒక టెండర్ ఉందో ఆ టెండర్ లో తమ ప్రత్యర్థులకి ఇచ్చారంటూ యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలు అయితే మాత్రం దుమారమే రేపాయని చెప్పుకోవాలి. ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఎక్కడ కనిపించలేదు. కేవలం తమ కార్యకర్తల్లో వచ్చిన అసహనం నేపథ్యంలోనే ఈ విధంగా మాట్లాడారంటూ నిన్న క్లారిటీ ఇచ్చారు. మొదట బహిరంగంగానే మాట్లాడిన యార్లగడ్డ వెంకట్రావు తర్వాత తమ కార్యకర్తలు వస్తున్న అసంతృప్తి నేపథ్యంలోనే మాట్లాడాల్సి వచ్చిందని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం ఈ రోజు ఒక లేఖ విడుదల చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన టెండర్ల విషయంలో కావచ్చు, దానికి తమకి ఎటువంటి పాత్ర లేదని, దీని మీద సిబిఐ విచారణ జరిపించడానికైనా ఉన్నారని అయితే మాత్రం ఆయన తెలియజేశారు. దీని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్టుగా అయితే మాత్రం ఒక లేఖ అయితే విడుదలైంది వంశీ కార్యాలయం నుంచి. దీంతో ఒకసారిగా గన్నవరంలో రాజకీయం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా 2024 ఎన్నికల్లో కూడా గన్నవరం సంబంధించిన రాజకీయం అయితే మాత్రం చాలా వాడివేడిగా ఉండేది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం దుమారం రేపాయి. దీని మీద వెంటనే నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఒక లేఖ ద్వారా మరి బయటకు వచ్చారనుకోవచ్చు. ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ సంబంధించిన థ్యాంక్ యూ వెంకట్.